హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హర్షిత శ్రేష్ట టిప్స్ అండ్ ట్రిక్స్. ఈరోజు నేను హోమ్ మేడ్ బాత్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఇది హోమ్ మేడ్ బాత్ పౌడర్. ఇవన్నీ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఒక్కొక్కటి ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. ఇది శనగపిండి, అంటే శనగపప్పు వేయించి తీసుకున్నాను. ఇది మునగాకు పౌడర్, సాఫ్రాన్, అతిమధురం, వేప పౌడర్, పెసార్లు, తుంగగడ్డల పౌడర్. ఇది శనగపిండి, అంటే శనగపప్పు వేయించి తీసుకున్నాను. ఇది పెసార్లు, ఇది కూడా పౌడర్ ఫామ్గా చేసుకోవాలి. తుంగగడ్డల పౌడర్, అతిమధురం, వేప పౌడర్, మునగాకు పౌడర్. ఈ పెసార్లు, శనగపిండి రెండు పౌడర్ ఫామ్గా చేసుకోవాలి. వేయించి గ్రైండ్ చేస్తే పౌడర్ ఫామ్ అవుతుంది. పౌడర్ ఫామ్గా చేసుకోవాలి. ఈ రిమైనింగ్ అన్నీ నాకు పౌడర్ ఫామ్గా దొరికాయి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి యూజెస్ చూద్దాం. ఈ శనగపిండి వల్ల స్కిన్ చాలా సాఫ్ట్గా షైన్ అవుతుంది, బ్రైట్ అవుతుంది. అలాగే స్కిన్ గ్లో ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల స్కిన్కి చాలా గ్లో వస్తుంది. ఈ పెసాల వల్ల యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్, ఫైన్ లైన్స్, రింకిల్స్ అలాంటివి ఏమన్నా ఉంటే పోతాయి. దీనివల్ల కూడా స్కిన్కి చాలా యూజ్ ఉంది. ఈ రెండింటి వల్ల స్కిన్కి చాలా యూజ్ అవుతుంది. ఈ వేప పౌడర్ వల్ల ఎలర్జీస్ అలాంటివి పోతాయి. ఈ సాఫ్రాన్ వల్ల కూడా స్కిన్ షైన్ అవుతుంది. ఈ మునగాకు పౌడర్ వల్ల స్కిన్ సాఫ్ట్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. అతిమధురం వల్ల స్కిన్ వైట్ అవుతుంది. అండ్ తుంగగడ్డల పౌడర్ వల్ల మచ్చలు అలాంటివి ఏమైనా ఉంటే పోతాయి. ఇవన్నీ మనం పౌడర్ ఫామ్గా ఇవన్నీ పౌడర్స్ మిక్స్ చేస్తే మనకి ఇలా వచ్చింది. దీనిలో వేప పౌడర్, మునగాకు పౌడర్ యాడ్ చేసాం కాబట్టి ఇలా గ్రీన్ కలర్ వచ్చింది. సో ఇవన్నీ మన డైలీ యూజ్ చేయవచ్చు. ఇది శనగపిండి వల్ల స్కిన్ సాఫ్ట్ అవుతుంది. ఈ వేప పౌడర్ వల్ల ఎలర్జీస్ పోతాయి. ఈ ప్యాక్లా కూడా యూజ్ చేయవచ్చు. ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. ఏమైనా మచ్చలు ఉంటే కూడా పోతాయి. సో 3-4 ఇయర్స్ కిడ్ నుంచి ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు అప్లై చేయవచ్చు. ఇంకా పెసార్ల వల్ల యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటే పోతాయి. అలాగే ఏమైనా ఫైన్ లైన్స్, రింకిల్స్ స్టార్ట్ అయితే కూడా పోతాయి. మునగాకు పౌడర్ వల్ల స్కిన్ షైన్ అవుతుంది. అలాగే స్కిన్ గ్లో ఇంక్రీజ్ అవుతుంది. అతిమధురం వల్ల స్కిన్ వైట్నెస్ ఇంక్రీజ్ అవుతుంది, స్కిన్ గ్లో అవుతుంది. ఈ స్టిక్స్ ఫామ్లో ఉంటాయి. ఇది నేను పౌడర్ ఫామ్గా చేసుకున్నాను. ఈ స్టిక్స్ ఫామ్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇది కొంచెం స్వీట్నెస్ ఉంటుంది. అంటే పౌడర్ స్మెల్ చేస్తే స్వీట్నెస్ ఫ్లేవర్ వస్తుంది. సో ఇవన్నీ ఆయుర్వేదిక్, దీనిలో ఏం కెమికల్స్ ఉండవు. ఈ తుంగగడ్డల పౌడర్, దీనివల్ల ఎలర్జీస్, మచ్చలు అలాంటివి ఏమైనా ఉంటే పోతాయి. సో ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మనకి. ఇది కూడా మనకి ప్యాక్ లాగా వేసుకోవచ్చు. ఇవన్నీ పౌడర్ ఫామ్గా మిక్స్ చేసుకున్నాను. సో దీనిలో రా మిల్క్ ఆర్ వాటర్ యాడ్ చేసి మనం పేస్ట్ లాగా వేసుకోవచ్చు. ఇంకా దీనిలో నేను కస్తూరి పసుపు ఒకటి యాడ్ చేశాను. దానివల్ల పసుపు అంటే యాంటీబయాటిక్. సో ఏమన్నా మచ్చలు అలాంటివి ఏమన్నా ఉంటే పోతాయి. సో ఇంకా దీనిలో బావంచాలు, ఖర్జూరాలు, వట్టి వేర్లు ఇవన్నీ షాప్స్లో అవైలబుల్ ఉంటాయి. అవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. రోజ్ పెటల్స్, ఆరెంజ్ పీల్ పౌడర్, ఇలా మనకు కావాల్సినవన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది పెట్టాక మనం సోప్ పెట్టకూడదు. సో ఓన్లీ ఇది అప్లై చేస్తూ ఉండాలి. సో ఇది మనం డైలీ 1 month అలా అప్లై చేస్తే మనకే తెలుస్తుంది. స్కిన్ గ్లో ఇంక్రీజ్ అవుతుంది అండ్ స్కిన్ షైన్ అవుతుంది. సో ఇది హోమ్ మేడ్ బాత్ పౌడర్. ఇది నా వీడియో. సో మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.